అప్పారావు గారు, మనం 2026 ఏమైనా యుద్ధనామ సంవత్సరమా? ఎందుకంటే మామూలు ఉగాది అంటే ఉగాది నామ సంవత్సరం ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక రకమైన యుద్ధ వాతావరణాలు, ఘర్షణలు తీవ్రతరం అయిపోయి ఏం జరుగుతుందో అన్న ఒక చర్చ జరుగుతుంది. ఇదేమైనా మినీ ప్రపంచ యుద్ధం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా, లేదంటే మినీ ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుంది అనుకోవచ్చా? మీ అంచనా ఏంటి సార్? అంటే యుద్ధం అనివార్యమైన కాలంలో ఉన్నాం మనం. ఎందుకంటే ఒక సామ్రాజ్యం, అమెరికన్ ఎంపైర్, దాని డిక్లైన్లో, దాని పతనంలో ఉందనేది చాలా స్పష్టంగా చాలాసార్లు అందరికీ కనపడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో గతంలో లాగా కొంతమంది మాట్లాడే మాట కాదు ఇది. ఓవరాల్గా కూడా చాలామందికి అమెరికా ఈజ్ ఆన్ డిక్లైన్, పతనంలో ఉందనేది చెప్తున్నాం. కాబట్టి దానికి పెనుగులాట సహజం. దాని అమెరికా ఫస్ట్ అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. గ్రేట్ అగైన్లో భాగమే యుద్ధాలు. పైగా ఏంటంటే అమెరికాకి యుద్ధాలు కొత్త కాదు, మనందరికీ తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సుమారుగా జరిగిన 240 యుద్ధాల్లో 200 పైగా యుద్ధాలు చేసింది అమెరికానే. దాని భాగస్వామ్యం లేకుండా యుద్ధాలు అవ్వాల. కాబట్టి అమెరికాకి చాలా సహజమైనటువంటి ప్రవృత్తి యుద్ధాలు చేయటం. ఎందుకు చేస్తుంది అమెరికా ఈ యుద్ధాలు? ఎందుకు చేస్తుంది అంటే దాని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది ఒకటి, ఐజన్హోవర్ ఆ రోజే దాని పేరు పెట్టాడు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే ఆయుధాలు అమ్ముకోవటం వ్యాపారంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఆ దేశంలో ఉన్నాయి. అవి మేజర్ ఇండస్ట్రీ. దానిలో అమెరికాలో మేజర్ ఇండస్ట్రీ ఏంటంటే ఇంకేమీ లేవు. ఆఖరికి కోవిడ్ కాలంలో మనం చూసాం, దానికి మాస్కులు కూడా లేవు అమెరికా దగ్గర. అవును, అన్నీ ఎక్కడి నుంచో తెచ్చుకోవటమే. కనీస ఉత్పత్తి లేదు దానికి. కానీ ఆయుధాల ఉత్పత్తి భారీగా ఉంది, ఆయిల్ ఉత్పత్తి ఉంది, అలాగే గ్యాస్ ఉత్పత్తి ఉంది. ఇంత తప్పితే అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఆయుధాలు అమ్ముకోవాలి. ఆయుధాలు అమ్ముకోవాలంటే నిత్యం తగాదాలు ఉండాలి, యుద్ధాలు ఉండాలనేది దాని లక్ష్యం. అలా దానిలో భాగంగానే యుక్రెయిన్ టు ఈరోజు తైవాన్ అండ్ ఈ పరంపర మనం మీరు ఇందాక లెక్కేసుకున్నాం కదా, ఇవన్నీ కొంత అదొక మేజర్ పోర్షను. చాలా యుద్ధాల్లో అమెరికా ఓడిపోయింది. అయినా మరి ఎందుకు యుద్ధాలు ఎందుకు చేస్తుందనే ప్రశ్న దగ్గర ఇన్ని యుద్ధాలు చేస్తుంది కదా, ఏం గెలిచింది అనేది. వియత్నాం టు ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ఇరాన్ కూడా అది జరుగుతుంది. అన్ని యుద్ధాల్లో ఓడిపోతుంది, కానీ అమెరికా యుద్ధం చేస్తుంది. ఎందుకంటే అమెరికాకి యుద్ధం చేసేది ఆయుధాలు వ్యాపారం. అమెరికాకి యుద్ధం ఒక వ్యాపారం. యుద్ధం ఈజ్ ఎ వ్యాపారం, బిజినెస్ ఫర్ ఇట్. యుద్ధం అనేది ఒక బిజినెస్ దానికి. కాబట్టి ఆ బిజినెస్ నడవటం దానికి ఇంపార్టెంట్ తప్పితే యుద్ధంలో ఓడిపోయామో గెలిచామో దానికి ఎప్పుడు ఇంపార్టెంట్ లేదు. ఆయుధాలు వాడాలి. ఎందుకంటే అమెరికా ఆయుధ సంస్థలు తయారు చేసిన ఆయుధాలని అమెరికా గవర్నమెంట్ కొని ఏదో దేశంలో అమ్ముకోవాలి యుద్ధాలు చేసుకోవడానికి. వాళ్ళకి రెండు దేశాల మధ్య తగాదా పెట్టి, లేకపోతే ఇదే పోయి యుద్ధం చేసి ఆ బాంబులో ఏ వెయ్యాలి. వేస్తే ఏమవుద్ది, ఆయుధాల కంపెనీలకి ఫైర్ చేసిన ప్రతి మిస్సైలు, వాడిన ప్రతి బాంబు, తయారు చేసిన ప్రతి యుద్ధ విమానం ఇవన్నీ వ్యాపారమే. వాటన్నిటికీ లాభాలు వస్తుంటాయి. అంటే కింద ఏమవుద్ది, దేశాలు ధ్వంసం అయిపోతుంటాయి. కాబట్టి యుద్ధం అనే దానిలో ఆయుధాలు అది. మరి ఇప్పుడు ఇక్కడ అమెరికా గవర్నమెంట్ ఇవన్నీ కొంటది, ఆయుధాల కంపెనీల దగ్గర నుంచి కొని యుద్ధాలు చేస్తుంది. కొనేటప్పుడు ఆ వార్తల డబ్బులు ఎవరి, అమెరికా ప్రజల డబ్బులతో అవి కొంటుంది. అంటే అమెరికా ప్రజలు కూడా దీనిలో నష్టపోతున్నారు. సైఫన్ ఆఫ్ చేస్తుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తే రెండో పక్కన అమెరికా ప్రజలు కట్టిన పన్ను డబ్బులతో ఆయుధాలు కొని యుద్ధం చేస్తుంది, ఆ దేశాన్ని ధ్వంసం చేస్తుంది. ధ్వంసం చేసిన తర్వాత ఇంతటితో ఆగదు వ్యాపారం. తర్వాత వ్యాపారంలో రెండో భాగం ఉంది, పునర్నిర్మాణం. బెస్టలు, హ్యాలిబర్టన్ లాంటి కంపెనీలు రంగంలో దిగుతాయి. ఇదంతా సర్వనాశనం చేసి నేలమట్టం చేసిన తర్వాత హ్యాలిబర్టన్, బెస్టల్ లాంటి కంపెనీలు దిగి ఆ దేశాల్లో పునర్నిర్మాణం పేరుతో హాస్పిటల్ కడతామని చెప్పి, బిల్డింగ్లు, స్కూళ్ళు కడతాం. ఇదంతా పునర్నిర్మాణం. ఇదొక వ్యాపారం. మొత్తం సమష్టిగా వ్యాపారం. గాజాలో చూడండి ఉదాహరణ, గాజా మొత్తం ఖాళీ చేయాలని ట్రై చేస్తున్నాడు ట్రంప్. ఎందుకు చెబుతున్నాడు, గాజా సీ కోస్ట్ లో అదొక టూరిస్ట్ ప్లేస్ గా దాన్ని ఒక 5 స్టార్ క్యాసినోగా తయారు చేసుకునే ప్లాన్లో దాన్ని ఇచ్చేస్తున్నాడు. అక్కడ ధ్వంసం చేస్తున్నారు. తర్వాత పునర్నిర్మాణానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. చాలా యుద్ధాలు మొదలవక ముందే, ఇరాక్ యుద్ధం కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కానీ ఇవన్నీ మొదలవక ముందే దాని పునర్నిర్మాణంలో ఎవరికి ఎంత వాటాలు కూడా పంచుకున్నారు. పునర్నిర్మాణాల వాటాలు కూడా. ఇది ఒక పెద్ద వ్యాపారం. యుద్ధం అనేది, ప్రాణాలు తీయటం అనేది, యుద్ధం చేయటం వ్యాపారం. కాబట్టి యుద్ధాలు అలవాటు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఇన్ని యుద్ధాలు ఉన్నాయి కదా ఇప్పుడు మన కళ్ళ ముందు. యుద్ధాలను ఎందుకు జరుగుతున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం అంటే అమెరికా మూడో ప్రపంచ యుద్ధానికి దానంతా అది వెళ్ళదు. ఎందుకంటే అది కూడా బోద్ది. అమెరికా, రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ అనేది ఉంది. డెడ్ హ్యాండ్ అంటే రష్యా నాయకత్వాన్ని మొత్తం చంపేసి, రష్యాని సమస్తం నేలమట్టం చేసి, దాన్ని సర్వనాశనం చేసిన బాంబులు వేసి, అణ్వాయుధాలు వేసి, అక్కడి నుంచి డెడ్ హ్యాండ్ అంటే ఆటోమేటిక్ మెషిన్స్ లాగా ఈ ఫైర్ చేస్తాయి మిసైల్స్. ఏది అణ్వాయుధ మిసైల్స్ ని ధ్వంసం చేస్తుంది ప్రపంచాన్ని. అది మేము లేని ప్రపంచం ఉండకూడదు అనేది వాళ్ళు చెబుతుంది. అంటే మేము చేయం, ముందు మేము ఎవరిని ధ్వంసం చేయం, మా జోలికి వస్తే మాత్రం మేము లేని ప్రపంచం ఉండదనే చెబుతున్నారు. అది అందుకని అమెరికాకి భయం. మనం అనుకున్నట్లుగా అమెరికా యుద్ధాలు చేయడం దగ్గర చాలా వెనకాడుద్ది. ఎందుకంటే మనం యుద్ధాలు చేస్తుంది కానీ తనకి డేంజర్ అంటే చేయదు. మీరు చూడండి, ఎక్కడ నార్త్ కొరియా జోలికి పోదు అమెరికా. అవును,
నార్త్ కొరియా దగ్గర అన్నింటినీ అమెరికాతో సహా భూగోళాన్ని నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి కాబట్టి నార్త్ కొరియా జోలికి పోదు. ట్రంప్ పోయి కిమ్ని కౌగలించుకొని అవును బుద్ధగించుకుంటాడు. ఓకే. ఇరాక్లో సద్దాం హుస్సేన్ జోలికి ఎందుకు పోయారు? సద్దాం హుస్సేన్ని సంవత్సరాల తరబడి వీకెండ్ చేసి ఆ దేశం మీద శాంక్షన్స్ పెట్టి ఆ దేశంలో ఐక్యరాజ్య సమితితో లోపల ఏమి ఉన్నాయి ఆయుధాలు ఇవన్నీ చెక్ చేసుకొని అంతా చేసి రకరకాలుగా ఆ దేశాన్ని వీకెండ్ చేసి ఆఖరికి ఆ దేశం మీద యుద్ధం చేశారు. లోపల ఏమీ లేదు, మనకి ప్రమాదం లేదనుకుని అప్పుడు యుద్ధం చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత మీకు చాలా యుద్ధాలు ఇంతే ఉంటాయి. యుక్రెయిన్లో కూడా ఏం చేస్తున్నారు? రష్యా యుక్రెయిన్కి తగాదా పెట్టారు. తగాదా పెట్టి యుక్రెయిన్ తరఫున పోనీ దిగారా? నాటోలో యుక్రెయిన్ని చేర్చుకున్నారా? చేర్చుకోరు. ఎందుకంటే నాటోలో యుక్రెయిన్ చేసుకుంటే నాటో దేశాలన్నీ పోలమంట పోవాలి యుద్ధానికి. యూరోప్ దేశాలు పోవాలి, రష్యా అమెరికా కూడా పోవాలి. అది భయం మళ్ళీ పోరు. అందుకని నాటోలో దాన్ని చేర్చుకోరు. కానీ యుద్ధం వ్యాపారం నడుస్తుండాలి. యుక్రెయిన్ యుద్ధం చేస్తూ ఉండాలి రష్యాతో. రష్యా బలహీన పడతాలో ఒక పక్క స్ట్రాటజిక్ గా అది, రెండో పక్క ఆయుధాల వ్యాపారం నడుస్తుండాలి స్ట్రాటజిక్ గా. అందుకని ఏంటంటే యుక్రెయిన్కి ఇచ్చే ఆయుధాలు కూడా ఏమిస్తున్నారు వాళ్ళు? పవర్ఫుల్ ఆయుధాలు ఇవ్వటం యుద్ధంలో. ఎందుకంటే పవర్ఫుల్ ఆయుధాలు కనుక ఇచ్చి రష్యా కనుక బాగా దెబ్బతింటే మొత్తం అందరి మీదకి వెళ్ళిద్దని పవర్ఫుల్ ఆయుధాలు ఇవ్వకుండా కొంచెం నామినల్ గా ఆయుధాలు అంటే ఆ యుద్ధం లో ఇంటెన్సిటీలో అలా కంటిన్యూ చేసి ఆయుధాల వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయుధాల కంపెనీలు లాభాలు పెరుగుతున్నాయి. ఎన్ని కథ ఇదే. తైవాన్ తో అది ఆ టెన్షన్ కావాలి వీళ్ళకి చేస్తున్నారు. ఈ యుద్ధాల పేరు అన్నిట్లో చూడండి. వెనిజులాలో ఎవరున్నారు? అమెరికా ఉంది. క్యూబా మీద ఇప్పుడు ఒత్తిడిలో అమెరికా. ఇరాన్ మీద యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కదా ఇది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా వెనక నాటో వీళ్ళు. పేరుకి రష్యా దాడి చేసిందనే కానీ దానికి ముందు నుంచే వీళ్ళు ఆ డోన్బాస్ అనే ప్రాంతంలో అక్కడక్కడ రష్యన్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళని చిత్రహింస పెడుతుంటే రష్యా మనం బంగ్లాదేశ్ లో వాళ్ళని కాపాడటానికి వెళ్ళినట్టు రష్యా వెళ్ళినటువంటి ఇది. యాక్చువల్గా యుద్ధం మొదలు పెట్టింది రష్యా కాదు. అదే అమెరికన్ జర్నల్సే చెబుతున్నాయి ఈ రోజు యుద్ధం మొదలు పెట్టింది రష్యా కాదు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వారిలో ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్ మీదకి పాకిస్తాన్ పోతుంది. పాకిస్తాన్ వెనక ఎవరున్నారు? మునీర్. పాకిస్తాన్ చీఫ్, మిలిటరీ చీఫ్ వెనక అమెరికా ఉన్నది. పాకిస్తాన్ తో అమెరికా ఆడిస్తున్న ఇది యుద్ధం. తర్వాత తైవాన్ వార్ లో అటుపక్కన అమెరికాయే ఉంది. ఎందుకు చెప్తాను. తైవాన్ అసలు యాక్చువల్ గా 1979లో చైనాని అమెరికా గుర్తించింది. అప్పుడు దాకా గుర్తించడం ఒక దేశంగా గుర్తించినప్పుడు వన్ చైనా పాలసీకి ఒప్పుకుంది. చైనా ఈ చైనా మాత్రమే నిజమైన చైనా, తైవాన్ మెయిన్లాండ్ చైనా, తైవాన్ చైనా కాదని చెప్పి అన్అఫీషియల్ గా మాత్రమే సంబంధాలు ఉన్నాయి. దాన్ని అంతటిని పాలసీని అంతటిని ఎందుకు తిరగదోడింది ఇప్పుడు యుద్ధం. అందుకనే ఏంటంటే ఈ ప్రతి యుద్ధం వెనక ఇప్పుడు జరుగుతున్న అన్నిటి వెనక కూడా అన్నిటి యూనిఫామ్ గా ఉండేది అమెరికా. రైట్.